బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఇంట గెలిచి రచ్చగెలాలంటారు, కానీ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంట గెలిచినా గెలకున్నా ప్రపంచం మొత్తం గెలుస్తా, ప్రపంచంలో ఉన్న యుద్ధాలన్నీ ఆపేస్తా, నాకు ప్రపంచ శాంతి బహుమతి ఇవ్వాలి అంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతం అమెరికాలో మాత్రం సీను రివర్స్ ఉంది. సో ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ దిగిపోవాలని అమెరికా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 70 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ ట్రంప్ కు వ్యతిరేకంగా అక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. సో ఏమనంటే నో కింగ్ ఇన్ అమెరికా, నియంతృత్వ పాలన ఉండొద్దు, రాజుల పాలన ఉండొద్దు, ట్రంప్ ఆయనకి ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకుంటా ప్రజలను ఇటు అమెరికాను ఇబ్బందుల్లో ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుండని చెప్పి ఈ ప్రజలు అంటే దాదాపు 70 లక్షల మంది ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏదైతే మొన్న ఎలక్షన్స్ కు ముందు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, మళ్ళీ అమెరికాను గ్రేట్ గా చేస్తానని చెప్పేసి తర్వాత ఈ వలసలను తగ్గిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకే ఉద్యోగాలు కల్పించే విధంగా మంచి స్టెప్ తీసుకుంటా అని చెప్పేసి ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం దానికి రివర్స్ లో ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డాలర్ రేటు 10% తగ్గిపోయింది. తర్వాత ఈ వలసల పైన ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు విధించడం వల్ల రాలేకపోతున్నారు. ఇప్పుడు H1B వీసాకు సంబంధించి కూడా $1,00,000 అని చెప్పేసి ఫైన్ అని ఒకటి వేసేసరికి చాలా మంది అయితే వేరే దేశాల నుంచి రాలేకపోతారు. ఇక్కడ వేరే దేశాల నుంచి ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ డాక్టర్లు, సైంటిస్టులు వీళ్ళందరూ రావడం వల్ల స్కిల్స్ అనేటివి ఆ దేశంలో పెరుగుతాయి. పెరిగినప్పుడు వాళ్ళు ఇక్కడ కంపెనీస్ లో పనిచేయడం కావచ్చు, హాస్పిటల్స్ లో పనిచేయడం కావచ్చు, లేకపోతే ఇది శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి వాటిలో పనిచేయడం వల్ల ఆ దేశానికి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. కాకపోతే ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎవరు రాకపోవడం వల్ల అక్కడ ఇలాంటి అభివృద్ధి అయితే జరుగుతలేదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీల పైన, పెట్టుబడిదారుల పైన ఆంక్షలు విధించడం వల్ల సో వేరే దేశాల నుంచి అంటే యూరోప్ కంట్రీస్ కావచ్చు, సో వేరే దేశాల నుంచి పెట్టుబడి పెట్టడానికి కూడా వాళ్ళు మొగ్గు చూపిస్తలేరు. తర్వాత టారిఫ్ల పేరుతోని వేరే దేశాల పైన ఇష్టం వచ్చినట్టు 50%, 100% అంటూ టారిఫ్లు వేయడం వల్ల ఇప్పుడు మొన్న అంటే ఇండియా పైన ఆల్రెడీ టారిఫ్లు వేసిండు, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అటు రష్యా నుంచి కావచ్చు. మొన్న చైనా మీద కూడా 100% టారిఫ్స్ వేస్తా November 1 నుంచి అని ఏదైతే ప్రకటన చేసిండో అప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ అయితే పూర్తిగా పడిపోయినట్టే తెలిసింది. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పటికి కూడా నిన్నగాక మొన్న ఇట్లా చాలా మంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అమెరికాకు, మన రష్యాకు సంబంధించి కావచ్చు, ఇటు ఇండియాకు సంబంధించి, చైనాకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అమెరికాకు ఇబ్బంది జరుగుతుంది అని ఇక్కడ ప్రజలు వాదిస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు అని ఆయనతోని ఒక రిపోర్టర్ మాట్లాడితే ఏమంటారంటే అవసరమైతే 100 కాదు 150% టారిఫ్ కూడా వేస్తా చైనా పైన, సో దేశ అభివృద్ధి కోసం నేను ఎంతకైనా తెగిస్తా అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికాకే ఇబ్బంది జరుగుతుందని వాళ్ళు వాదిస్తున్నారు. సో దాదాపు 3.5% ఇప్పుడు అక్కడ ఒక వాదన అవుతుంది. 3.5% ప్రజలు ఒకవేళ అధ్యక్షుడికి వ్యతిరేకంగా పనిచేస్తే గిట్ట అంటే దిగిపోవాలని చెప్పి చెప్తే ఖచ్చితంగా దిగిపోవాలని చెప్పేసి అక్కడ ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు అదే 3.5% ప్రజలు ఇతను దిగిపోవాలి, రాజీనామా చేయాలి, నో కింగ్ ఇన్ అమెరికా అని చెప్పేసి వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పటికైనా ఈ ట్రంప్కు సంబంధించినటువంటి ఆయన ప్రవర్తన మారుతుందా, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మారుతాయా, లేకపోతే అమెరికా ఇంకా ఏ స్టేజ్లోకి వెళ్ళబోతుంది అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా యొక్క 58వ అధ్యక్షుడైనటువంటి ఈ ట్రంప్ కేవలం 8 నెలల కాలంలోనే ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. సో మొత్తం మీద ప్రజలు అతన్ని వెళ్ళిపోవాలని చెప్పేసి, దిగిపోవాలని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉన్నారు. సో మరి అతను దిగిపోతాడా ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఒక 1 week లోనే ఇది తేల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆల్రెడీ 3 సార్లు ఇలాంటి ప్రొటెస్ట్లు చేసిర్రు, నో కింగ్ ఇన్ అమెరికా అని చెప్పేసి ఈ ట్రంప్కు వ్యతిరేకంగా ఇది 3వసారి ప్రొటెస్ట్. సో ఇక గతంలో జరిగినటువంటి వాటి దృష్ట్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ను బట్టి సో నెక్స్ట్ ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, సో మళ్ళీ దీనికి సంబంధించిన అప్డేట్లు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.